హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసరికి శ్రీరామనవమి వ్లాగ్ అనమాట. శ్రీరామనవమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అని చెప్పేసి వ్లాగ్ లాగా తీశాను. నాకు తెలిసి మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఫెస్టివల్ వ్లాగ్. మొన్న ఉగాదికి తీద్దాం అనుకున్నాను, బట్ ఉగాదికి నాకు కుదరక ఇంట్లో పూజ చేసుకోలేదు. అందువల్ల ఇవాళ శ్రీరామనవమి పూజ చేసుకొని వ్లాగ్ లాగా తీశాను. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాళ్ళకి పసుపు పూసుకుందాం అని చెప్పేసి ఇక్కడ పసుపు కలుపుకొని కాళ్ళకి పసుపు పూసుకుంటున్నాను. ప్రసాదం కోసం ఇక్కడ నేను పానకం వడపప్పు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇవాళ దేవుడి ముందు. అందుకోసం అని చెప్పి నేను ముందు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను వడపప్పు కోసం. నెక్స్ట్ ఇవాళ నేను పిండి దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ముందుగా ఒక బియ్యం పిండి కొంచెం తీసుకొని దాంట్లో తురుముకున్న బెల్లం వేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఇది కరెక్ట్ ప్రాసెసర్ ఏంటో నాకు తెలీదు. నేను యూట్యూబ్ వీడియోలో చూసి చేశాను. ఆ తురుముకున్న బెల్లాన్ని కొంచెం పిండిలో మిక్స్ చేసుకొని అది మిక్స్ అయ్యాక దాంట్లోనే కొంచెం నెయ్యి అండ్ పచ్చిపాలు పోసుకొని కలుపుకొని ఉండలుగా చేసి పెట్టుకొని కొంచెంసేపు నానబెడదామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇక్కడ నాకు ఎందుకో పాలు కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎక్కువయ్యాయి అనిపించింది. అంటే నానేసరికి ఇంకాస్త ఎక్కువ మాయిశ్చరైజర్ అవుతుంది కదా, అందువల్ల నేను మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బియ్య పిండి కలుపుకున్నాను. కలుపుకొని అలా బాగా మిక్స్ చేసుకొని రౌండ్ బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను మా దేవుడి సెల్ఫ్లో మంచిగా క్లీన్ చేసుకొని పూజించుకుందాం అని చెప్పేసి ఇక్కడ దేవుడి పటాలన్నీ తీసి పక్కకు పెట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ నేను న్యూస్ పేపర్ స్టిక్ చేసుకుంటున్నాను. ఆ న్యూస్ పేపర్స్ కూడా తీసేసి మళ్ళీ నీట్గా స్టిక్ చేసుకొని కొత్తవి వేసుకొని స్టిక్ చేసుకొని అలా స్టార్ట్ చేశాను క్లీన్ చేయడం. నెక్స్ట్ ఆ న్యూస్ పేపర్స్ వేసే ముందు మళ్ళీ ఆ సెల్ఫ్ వరకు ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచాను. నేను 2 సెల్ఫ్స్లో పెట్టుకుంటాను పైన కింద. అలా 2 సెల్ఫ్స్ క్లీన్ చేసి బ్యాక్ సైడ్ న్యూస్ పేపర్ స్టిక్ చేసి అలాగే సెల్ఫ్లో న్యూస్ పేపర్స్ వేసుకొని ఇంకా దేవుడి పటాలకి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశాను.
ఇక్కడ దేవుడి పటాలకి ఒక్కొక్కటి నేను మళ్ళీ వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్తో క్లీన్ చేసి వెమ్మటే బొట్లు పెట్టుకుంటున్నాను. ఈసారి ఏం జరిగిందంటే ఇంట్లో గంధం పౌడర్ అయిపోయేసరికి వేరేది తెచ్చాను. అది నాకెందుకో వేరేది ఇచ్చారు. ఇప్పుడు పౌడర్ కాదు. నాకెందుకో అది కొంచెం అంత అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎంత మిక్స్ చేసినా మిక్స్ అవ్వట్లేదు. డ్రై అవుతుంది. దానివల్ల నేను బొట్లు పెట్టడానికి కూడా నాకు అంత వీలు కుదరలేదు దాంతో. ఎందువల్లో తెలీదు. మామూలుగా అయితే ప్రతిసారి నేను ఒక చిన్న డబ్బా తెచ్చుకునేది. దాంతో బాగా కుదిరేది. ఈసారి ఎందువల్లో నాకు చాలా అంటే చాలా టైం పట్టింది నేను బొట్లు పెట్టడానికి. అది కాక నాకు బాగా ఈ మనవి ఇవి ఉంటాయి కదా! ఏమంటారు? కాటన్ స్టిక్స్ కానీ, మ్యాచ్ స్టిక్స్ కానీ వాటితో నాకు బొట్టు పెట్టడం అలవాటు. నేను ఎందుకో ఫెస్టివల్ కదా! సరే మంచిగా చేత్తో పెడదామని చెప్పి చేత్తో పెడుతున్నాను. అలా అలవాటు లేకపోవడం వల్లో ఎందువల్లో గానీ నాకు కొంచెం టైం తీసుకుంది నేను ఆ బొట్లు పెట్టడం. ఇలా ఫస్ట్ నేను వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్తో తుడిచేసుకొని నీట్‌గా డ్రై అయిపోగానే ఏ ఫ్రేమ్‌కి ఆ ఫ్రేమే ఒకేసారి తుడిచేసి మళ్ళీ డ్రై క్లాత్తో తుడిచి డ్రై అవ్వగానే ఫస్ట్ చందనంతో బొట్లు పెట్టేసుకొని దాని మీద కుంకంతో నీట్‌గా బొట్లు పెట్టుకుంటాను. ఇలా ఒక్కొక్క ఫ్రేమ్‌కి బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను. నేను ఆ బొట్లు పెట్టే గంధం పౌడర్ ఉంటుంది కదా! ఆ గంధం పౌడర్‌లో రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. ఏం చేస్తానంటే దాంట్లో కొంచెం లైట్‌గా రోజ్ వాటరు, జువాదు పౌడరు అండ్ పచ్చకర్పూరం లైట్‌గా కొంచెం స్మెల్‌గా, ఫ్రెష్‌గా బావుంటది అని చెప్పేసి ప్లెజెంట్ ఫీలింగ్ టెంపుల్ వైబ్స్ వస్తాయని చెప్పి నేను ఆ పౌడర్‌లో కూడా కలిపి బొట్టు పెడతాను. మంచిగా ఉంటది. చాలా బావుంటది. అలా చేస్తున్నాను రీసెంట్ డేస్‌లో. ఈ వీడియో అంతా నేను సెల్ఫీ క్యామ్‌తో రికార్డ్ చేశాను. అంటే బ్యాక్ సైడ్ ఎలా రికార్డ్ అవుతుందో అర్థం కాదని చెప్పేసి నేను సెల్ఫీ క్యామ్‌తో రికార్డ్ చేశాను. అందువల్ల రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ లాగా, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ లాగా కనిపించొచ్చు. కొంచెం అన్నీ రివర్స్‌లో ఏమనుకోవద్దు. అండ్ నేనిక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రతిసారి నిలువుగా బొట్టు పెట్టుకుంటాను. బట్ నాకు నిన్న చెప్పాను కదా! గంధం వేరవడం వల్ల అస్సలు కుదరలేదు. నేను 2 టైమ్స్ అదిగోండి పెట్టి, తుడిచి మళ్ళీ పెట్టాను. ఇంక నిలువుగా పెట్టడానికి రావట్లేదు అని చెప్పేసి. అందువల్ల నార్మల్‌గా పెట్టేశాను ఎప్పటిలాగే. ఈ వీడియోలో మీకు 2 ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా! సాయిబాబాది అండ్ వినాయక స్వామిది. ఇవి 2 నా మ్యారేజ్‌కి గిఫ్ట్ చేశారు. ఒకటొచ్చేసరికి మా అక్క వాళ్ళు వినాయక స్వామి ఫ్రేమ్ వచ్చేసరికి మా అక్క వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సాయిబాబా ఫ్రేమ్ వచ్చేసరికి మా ఇంటి ముందు మా పిన్ని వాళ్ళని ఉంటారు. వాళ్ళు గిఫ్ట్ చేశారు. అవి నేను దేవుడి రూమ్‌లోనే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో రాగి చెంబు లేదు. కానీ నాకెందుకో అలా ఇష్టం. రాగి చెంబుతో వాటర్ పెట్టుకోవాలి దేవుడి గుడిలో కానీ, ఆర్ మనకి ఈశాన్య మూలలో చెప్తారు కదా పెట్టుకుంటే మంచిదని. నేను అలా నా దగ్గర ఉన్న ఒక చిన్న చెంబునే నేను తీసుకోలేదు. నేను ఎప్పుడు తీసుకుందామన్నా కుదరట్లేదు. సరే తీసుకునేంత వరకు కొంచెం ప్లీజెంట్ ఫీలింగ్ ఆ గంధం ఆ వాటర్‌లో ఏం చేస్తాము కొంచెం పసుపు, కుంకుమ, జువాదు పౌడరు, పచ్చకర్పూరం అవి వేస్తాం కదా! కొంచెం ఇంట్లో ఈశాన్య మూల పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. నాకెందుకో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. దాంట్లో ఒక ఫ్లవర్ వేసి పెట్టుకుంటాను. అందువల్ల సరే ప్రస్తుతానికి నేను అది కొనుక్కునేంత వరకు ఇది ఉంటుందిలే అని చెప్పేసి నేను మా ఇంట్లో ఒక చిన్న చెంబు చూడ్డానికి అది చాలా బాగుంటుందన్నమాట. ఆ చెంబు తీసుకొని దానికే నేను గోవిందనామం పెట్టుకొని
పెట్టుకుంటాను. ఆ పూజ చేసుకునే రోజు దేవుడి దగ్గర పెట్టుకొని అయిపోగానే నేను ఈశాన్య మూలలో పెట్టుకుంటున్నాను ఆ చెంబుని. అండ్ ఇవాళ ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ టైం ఇలా చేసుకోవడం. ఎందుకనంటే చెప్పారు ఇలా చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి. ఒక పీట మీద రెడ్ క్లాత్ వేసేసి రాములవారి పటం, మా ఇంట్లో రాములవారి పటం సపరేట్గా లేదు, ఇట్లా కలిసి వచ్చిన ఫ్రేమ్లో ఉంది. శివుడిది, రాముడిది ఇట్లా అన్నీ కలిసి వచ్చి ఉంటాయి, ఒక 5-6 ఫొటోస్ దాంట్లో ఉంది. అది పెట్టేసుకొని అక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ముందు మనం ఏ ప్లేస్లో అయితే పీట పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పసుపు కుంకుమ, పసుపుతో పూసి 5 బొట్లు పెట్టుకొని దాని మీద పీట పెట్టి ఆ పీటలు క్లీన్ చేసుకున్న పీటలు పెట్టేసి పీటల మీద కూడా లైట్గా పసుపు కుంకుమతో 5 దిక్కులను బొట్టు పెట్టేసుకొని దాని మీద రెడ్ క్లాత్ పరిచి కొత్తది కానీ వాష్ చేసింది కానీ రెడ్ క్లాత్ పరిచేసి దాని మీద మళ్ళీ నేను 5 బొట్లు పెట్టుకొని ఆ క్లాత్ మీద బియ్యం వేసేసి ఆ బియ్యం మీద ఫ్రేమ్ పెట్టుకున్నాను. నాకు తెలిసినట్టుగా ఇలా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ బొట్లు చూపించాను కదా, కిచెన్ దగ్గర స్టవ్కి ఎదురుగా నాకు అలా పెట్టుకోవడం ఇష్టం. అలా పెట్టుకుంటాను. ఓం, గోవిందనామం అండ్ త్రిశూలం, స్వస్తిక్. అండ్ తలుపు దగ్గర కూడా సేమ్ అంతే, మెయిన్ గుమ్మం దగ్గర కూడా. అండ్ ఇక్కడ నేను పసుపు కుంకుమతో గడపను కూడా పూజించుకుంటున్నాను. నెక్స్ట్ ముగ్గేసుకొని ఇలా నాకు పూజకు ముందు ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ప్రతిసారి నేను ఫెస్టివల్స్ టైంలో. ఇది ప్రీ పూజ ప్రిపరేషన్స్. నెక్స్ట్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా, నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి నేను పూజ ఎలా చేసుకున్నాను అని చెప్పేసి వ్లాగ్ పోస్ట్ చేస్తాను. అండ్ హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఎంతమంది గుళ్ళకి వెళ్ళి కళ్యాణం చూశారు? నాకైతే కుదరలేదు వెళ్ళడానికి. ఇక్కడ నాకు దగ్గరలో ఎక్కడా లేదు, అందువల్ల నేను వెళ్ళలేకపోయాను. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. Stay tuned for our channel for the further vlogs and please like, share, subscribe.